రాన్ నారాయణ రాన్ మంత్రం ఒక శక్తివంతమైన మంత్రం. మీరు దీన్ని జపిస్తే, ధ్యానం చేస్తే మీ జీవితంలో మార్పును అనుభవిస్తారు. మీరు దీని ద్వారా ఇతరులను, ముఖ్యంగా యువతను కూడా చేర్చుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం యోగా, వ్యాయామం చేసే విధంగా మీరు కూడా ప్రతిరోజు రాన్ నారాయణ రాన్ మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి. మనుషులు భోజనం చేసేటప్పుడు దాని ఫలితం గురించి ఆలోచిస్తారా? కాదు కదా. అలానే ధ్యానం చేసే ముందు కూడా దాని గురించి తర్కించకూడదు. పూర్తిగా మనసు తెరిచి ధ్యానం చేయాలి. యువత దేశ భవిష్యత్తు. అందుకే వారు మరింత ఏకాగ్రతతో ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తేవద్దు. అందుకోసమే పిల్లలకు ఒక నిత్యజీవన పట్టిక రొటీన్ చార్ట్ తయారు చేసి వారిని ధ్యానానికి ప్రోత్సహించాలి. అప్పుడు వారు చదువుతో ఉన్నప్పుడు 100 ఏకాగ్రతతో, ఆటలలో ఉన్నప్పుడు 100 ఉత్సాహంతో పాల్గొంటారు. పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం మనస్సుకు ఏకాగ్రతను అందిస్తుంది. ధ్యానం ద్వారా మనకు శక్తి, ఉత్తేజం లభిస్తాయి. పిల్లలకి చిన్నతనం నుంచే ధ్యానం అలవాటు చేయాలి. ప్రారంభంలో రాన్ నారాయణ రాన్ మంత్రం కేవలం మీ నాలుకపై ఉంటుంది. అయితే కొంతకాలం పాటు జపం చేస్తే అది లోపల, అంటే మనసులోకి అంతర్నివేశిస్తుంది. నీటిని ఫిల్టర్ చేస్తే అశుద్ధి దిగువన కూర్చుంటుంది. అదే విధంగా మీరు 1 గంట, 2 గంటలు లేదా 3 గంటలు ధ్యానం చేస్తే రాన్ నారాయణ రాన్ మీలో స్థిరపడిపోతుంది. ఇకపై మీరు రాన్ నారాయణ రాన్ మంత్రాన్ని ప్రేరణతో మళ్లీ జపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ లోపల 50,000 కోట్లు ఆత్మలు ఉన్నాయి. అవే రాన్ నారాయణ రాన్ మంత్రాన్ని అంటుంటాయి. మీరు అనుభవిస్తారు. మీ సమస్యలు తగ్గిపోతాయి. మీలో మానసిక శాంతి పెరుగుతుంది. ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ధ్యానం తప్పనిసరిగా చేయించాలి. ధ్యానంతో మనిషికి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. యువత ధ్యానం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి మరియు ఇతరులకు కూడా వివరణ ఇవ్వాలి. జీవితంలో మనం ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటాం. మనస్సును అదుపులో ఉంచలేకపోతాం. మనలో ఉన్న వివేకం వినిపించదు. అప్పుడు మనం నిరాశకు గురవుతాం. అలాంటి పరిస్థితుల్లో ధ్యానం గొప్ప మార్గం. ధ్యానం ద్వారా మనసుకు, వివేకానికి, అంతరాత్మకు బలాన్ని అందించవచ్చు. ధ్యానం ఒక శబ్దశక్తి, సౌండ్ ఎనర్జీ. మన శరీరంలో ఉన్న 50,000 కోట్లు ఆత్మలకు ఇది శక్తిని అందిస్తుంది. దీని ద్వారా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనకు జీవశక్తి పెరుగుతుంది, ఆలోచనాశక్తి పెరుగుతుంది. చాలా మందికి సందేహం, ఈ శబ్దశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రకృతిలో నుండి వస్తుంది. అందుకే ప్రకృతి, సృష్టి, ఆకాశం, బ్రహ్మాండమే మనకు జీవం అందించే మూలాధారం. రాన్ నారాయణ రాన్